ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. చూడండి, ఈరోజు గోధుమలు కడుక్కుంటున్నాం. ఇది ఏంటా అనుకుంటున్నారా? వందలు పెట్టి బయట హార్లిక్స్ అవి డబ్బాలు కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే చేసుకుందామండి ఈరోజు హార్లిక్స్. చూడండి, గోధుమలను మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం. సో ఈ 12 hours నానితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ గోధుమల్ని. సో ఇప్పుడు 12 hours నానాక చూడండి, ఈ విధంగా బాగా నానాయి కదా. చూడండి, గోధుమలను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా నానాయో. సో 12 hours నానితే సరిపోతుంది. ఎందుకండి డబ్బులు వేస్ట్ చేసుకోవడం బయట. మన పిల్లలకి ఇలా మంచిగా బాగా చేసి పెడితే తినేస్తారు కదా. చూడండి, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో ఈ గోధుమలని మంచిగా నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఒక క్లాత్లో తడి క్లాత్ మంచిగా క్లాత్ని తడిపేసేసి చూడండి, పల్చగా ఈ విధంగా ఉండాలి. ఈ క్లాత్లో వేసేసుకొని నానబెట్టుకోవాలండి వీటిని మొలకలు వచ్చేదాకా. సో ఈ విధంగా క్లాత్లో వేసేసుకుందాం. చూడండి, గోధుమల్ని కడిగి పెట్టుకున్నాం కదా మంచిగా నీట్గా 12 గంటలు నానిపోయిన గోధుమలు ఇందులో వేసేసుకొని ఈ క్లాత్లో కట్టేసి చూడండి, ఈ విధంగా కట్టుకోవాలి. సో నీట్గా ఈ విధంగా కట్టేసుకొని ముడేసుకొని చూడండి, బాగా ముడేసుకొని వీటిని 48 hours మొలకలు వచ్చేదాకా ఉంచాలండి. 2 days పడుతుంది. సో వీటిని ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా చిల్లులో ఉంటుంది కదా అండి గిన్నె, జల్లి గిన్నె అంటాము మేమైతే, మరి మీరేమంటారో మాకు తెలియదండి. సో ఈ గిన్నెని ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే వాటికి గాలి ఆడాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. సో ఇవి మొలకలు వచ్చాకండి నేను తీసేసి ఎండకు పెట్టాలి. ఒక 3 hours 4 hours ఎండకు పెట్టేసుకోవాలి. నేనైతే ఎండకు పెట్టేసుకున్నాను. సో ఎండకు పెట్టేసుకున్నాక ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఈ గోధుమల్ని, మొలకలు వచ్చిన గోధుమలు ఇవి, వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోధుమలు మంచిగా గట్టిగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు బయట కొనుక్కునే బదులు మనం ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది కదా అండి. హైజీనిక్గా మనమే దగ్గరుండి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. అండ్ నీట్గా కూడా చేసుకోవచ్చు, మన పిల్లలకి కానీ అండ్ మనకు కూడా కానీ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో గోధుమలు వేగాక పక్కన పెట్టేసుకుందాం, చల్లార్చుకోవాలి వాటిని. సో ఇప్పుడు బాదం పప్పు అండి, ఒక పిరికెడు బాదం పప్పు తీసుకున్నాను. కప్పుతో అయితే ఒక 1/2 cup సరిపోతుందండి, చిన్న 1/2 cup. చూడండి, బాదం పప్పు కూడా వేగిపోయాయి కదా, వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి పల్లీలు అండి, పల్లీలను కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని వేయించేసుకుందాం. సో ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, పొట్టు పోయేంత వరకు. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి ఈ పల్లీలని. సో చూడండి, గోధుమలు, బాదం పప్పు, పల్లీలు ఈ విధంగా వేయించుకొని మంచిగా కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందామండి, ఎందుకంటే వేడిగా పడితే పొడి అవ్వదు కాబట్టి. సో ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఆరాక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో గోధుమలు వేసేసుకుందాం. సో ఈ గోధుమలు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి, గోధుమలు మెత్తగా అయ్యేంత వరకు. సో ఇది మెత్తగా అయ్యేది కదా పౌడరు. ఇప్పుడు బాదం అండ్ పల్లీలు కూడా, వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం అన్నీ. సో చూడండి, ఈ విధంగా వేసుకున్నాక షుగర్ అండి, 1/2 cup షుగరు. సో ఈ పల్లీలు, బాదము, గోధుమలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోనే 1/2 cup షుగర్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ మిక్సీ పట్టేసుకున్న పౌడర్ చూడండి, హార్లిక్స్గా తయారు చేసుకున్నాం కదా, దీన్ని జల్లించి వేసుకోవాలండి. ఎందుకంటే మనం గోధుమలు, పల్లీలు, బాదం వేసాం కదా, అవి ఏమైనా పలుకులుగా ఉంటే డివైడ్ అవుతుందండి కొంచెం. సో జల్లించి పౌడర్ కాబట్టి
నీట్గా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, చూపిస్తున్న విధంగా జల్లించుకున్నాక ఇందులో పాలపొడి అండి, 1/2 కప్పు ఉంటుంది పాలపొడి కూడా, సేమ్ క్వాంటిటీ పాలపొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, సరిపోతుంది ఈ పౌడర్కి నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి. సో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా వచ్చింది హార్లిక్స్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, హార్లిక్స్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. హార్లిక్స్ చూడండి ఎంత బాగా ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. కాకపోతే గోధుమలు నానబెట్టుకోవడమే ప్రాసెస్ అండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.